అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 14వ వచనం. 1వ అధ్యాయం అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 14వ వచనం. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండ్రి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలో అంతా కూడా మనకి బాగా కనబడేటువంటి సందర్భం ఏంటంటే, మేడగదిలో కొంతమంది విశ్వాసులు, కొందరు పురుషులు, స్త్రీలు, చిన్నపిల్లలు, యవనస్తులు, వృద్ధాపంలో ఉన్నటువంటి వారు, దాదాపుగా ఇంచుమించు 120 మంది ప్రజలు అక్కడ మేడగదిలో ప్రార్థన చేస్తున్నటువంటి సందర్భాన్ని మనము జ్ఞాపకము చేసుకుంటున్నాం. ఈ యొక్క అపోస్తుల కార్యముల గ్రంథాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆదిమ సంఘంలో దేవాది దేవుడు తన శక్తిని, తన బలాన్ని, పరిశుద్ధాత్ముని, ఆదరణకర్తని సంఘక్షేమం కోసం ఈ లోకానికి మరలా పంపేటువంటి సందర్భం ఏదైతే ఉందో అది చాలా స్పష్టంగా మనకు ఈ 1వ అధ్యాయము 2వ అధ్యాయాలలో స్పష్టంగా కనపడుతుంది. 1వ అధ్యాయంలో గ్రంథకర్త లూకా రాస్తున్నటువంటి విషయాలు ఏంటంటే, 1వ వచనం చదవండి. ఓ థియోఫిలా, యేసు తాను ఏర్పరచుకొనిన అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత, చూడండి, పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చెయ్యుటకును బోధించుటకును ఆరంభించి వాటన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమును రచించి తిని. ఈ గ్రంథాన్ని రచించింది ఎవరు అనంటే లూకా వైద్యుడు. ఎవరు రచించినారు? లూకా వైద్యుడు ఈ పుస్తకాన్ని రచించినాడు. ఈ పుస్తకం 1వ అధ్యాయంలో యేసు ప్రభు ఆరోహణుడై పరలోకానికి చేర్చుకోబడినటువంటి సంఘటన జరిగిన తర్వాత 12 మంది శిష్యులు, యేసు క్రీస్తు యొక్క శిష్యులు మరియు యేసు క్రీస్తుతో పాటుగా ఉన్నటువంటి సంఘ విశ్వాసులందరూ మేడగదిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేసినాడో తెలుసా? వారందరికీ తన శక్తిని కుమరించినాడు. గట్టిగా చప్పలుడు దేవుని నామాన్ని మహిమపరచుదాం. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ప్రార్థన శక్తి అనేది మన జీవన స్థితిగతులను మారుస్తుంది. ఈరోజు మనం ఇలా చేరి దేవుని స్తుతించడం, ప్రార్థించడం అనేటువంటిది మనం ఎక్స్పెక్ట్ చేయనటువంటిది. అనుకోకుండా అప్పటికప్పటికి తీర్మానం చేసుకుని అప్పటికప్పటికి మనం అందరం వర్షము నిమిత్తమై ప్రార్థనలు చేయాలి అని అనుకొని అన్ఎక్స్పెక్టెడ్గా 3 రోజులు సంఘ పెద్దలు నిర్ణయించుకొని జరిపేటువంటి ప్రార్థనలు ఇవి. ఈ ప్రార్థనలో దేవుని సహాయం లేకుంటే మనం దేవుని దీవెనలు పొందలేం. మనం ఇక్కడ ఉన్నటువంటి మనమందరం, పురుషులైనా, స్త్రీలైనా, చిన్న బిడ్డలైనా, యవనస్తులైనా, వృద్ధాపంలో ఉన్నటువంటి వారైనా, ఎవరైనా కానీ ఎట్లా ప్రార్థన చేయాలి అని అంటే, ఎడతెగక ఏక మనసుతో. ఎట్లా చేయాలా? ఎడతెగక ఏక మనసు. ఇప్పటివరకు సుమారుగా 500 స్తుతులు మనం ప్రభుని స్తుతించగలిగినాం. రేపు ఇంకొంచెం పెంచుదాం. లాస్ట్ రోజు 1000 స్తుతులను దేవుని నామంలో స్తుతించుదాము గాక. దేవుణ్ణి స్తుతించడం అనేటువంటిది దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యం. దేవదూతలకు సహితం లేనటువంటి గొప్ప భాగ్యం. తన సేవకులైనటువంటి వారికి, తన పిల్లలైనటువంటి వారికి, తన కుమారులు, కుమార్తెలు అయినటువంటి వారికి దేవుడు అనుగ్రహించినాడు. ఆ స్తుతుల ద్వారా ఆయన సింహాసనాసీనుడై తన పిల్లలందరినీ ఆశీర్వదించగలిగినటువంటి వాడు పరిశుద్ధాత్మ తండ్రి. ఈ యొక్క 14వ వచనంలో వీరందరూ అంటే 12 మంది శిష్యులు
ఆ ప్రార్థనలో 12 మంది శిష్యులు ఏకీభవించినారు. ఆ ప్రార్థనలో స్త్రీలు ఏకీభవించినారు. ఆ ప్రార్థనలో పురుషులు ఏకీభవించినారు. ఆ ప్రార్థనలో యవనస్తులు ఏకీభవించినారు. ఈరోజు ఈ ప్రార్థనలో మీరందరూ ఏకీభవించే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చినాడు. మీ ప్రార్థనల ద్వారా దేవుడు ఏ గొప్ప కార్యాలు చేయాలని తలంచినాడో తెలియదు, కానీ ఖచ్చితంగా ఈ 3 రోజుల్లో దేవుడు ఒక గొప్ప కార్యాన్ని జరిపించును గాక. హల్లెలూయా. ప్రభునందు మాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, మేడగదిలో సుమారుగా 120 మంది ప్రార్థన చేసినప్పుడు గొప్ప కార్యాలు చేసిన దేవుడు 2-3 ఉంటే గొప్ప కార్యాలు చేయలేడు ఆయన? ఖచ్చితంగా చేస్తాడు ఆయన. అయితే ఎలాంటి ప్రార్థన దేవుడు కోరుకుంటున్నాడంటే ఏక మనసు. ఎలాంటి ప్రార్థన? ఏక మనసు. మన మనసంతా ఒక్కటే రూటుకు రావాలా, మన మనసంతా ఒక్కటే తాటికి రావాలా. అంటే ఒకేసారిగా మనం దేవుని స్తుతించినప్పుడు ఆ ఒక్క ఆత్మగా పరిగణింపబడేటువంటి పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరిస్తాడు. పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించినప్పుడు మన జీవితాలలో గొప్ప కార్యాలు జరుగుతాయి. జరుగుతాయా? జరగవా? ఖచ్చితంగా జరుగుతాయి. మీ ఇంట్లో రోగం కలిగిన వాళ్ళు ఉన్నారా? యేసు నామములో ఆ రోగాలని దేవుడు తొలగించును గాక. మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా? యేసు నామములో ఆర్థిక ఇబ్బందులను తొలగించును గాక. మీ ఇంట్లో గొడవలు, కొట్లాటలు, శోధనలు ఉన్నాయా? యేసు నామములో తొలగించును గాక. ఇది ప్రభు అనుగ్రహించినటువంటి అధికారం. కృపావరములు ఏమంటారు వీటిని? కృపావరములు. సంఘక్షేమం కోసం దేవుడు ఏం చేసినాడంటే కొందరిని బోధించువారుగాను, కొందరిని స్వస్థపరచువారుగాను, కొందరిని ఉపదేశించువారుగాను, కొందరిని కాపరులుగాను, కొందరిని ఇవాంజలిస్టుగాను, కొందరిని సువార్థికులుగాను, ఇలా ప్రతి ఒక్కరిని ఒక్కొక్క రకంగా ఒక్కొక్క విధంగా పరిశుద్ధాత్ముడు సంఘక్షేమం కోసము నియమించినాడు. దేవుడు అనుకుంటే ఈ గుంపులో ఉన్నటువంటి వారిలో ఎవరినైనా కానీ ఉపదేశించే వారిగా చేయగలుగుతాడు. ఆమేన్. స్వస్థపరచగలిగినటువంటి కెపాసిటీ ఇవ్వగలుగుతాడు. ఆమేన్. బోధించగలిగినటువంటి కెపాసిటీ ఇవ్వగలుగుతాడు. ఆమేన్. ఏ మనిషిని మనం తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. చిత్తశుద్ధి హృదయం కలిగి మనం ఏక మనసుతో ప్రార్థన చేయాలి, ఎడతెగక. పరిశుద్ధాత్ముడు వారి మీద కృమ్మరింపబడిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వారు అన్య భాషలు మాట్లాడినారు. వారికి రాని భాష మాట్లాడినారు. వారికి రాని భాష, అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు, మనుషులందరూ వారు మాట్లాడుతున్నటువంటి భాష ఇది మా యొక్క భాషనే, మా స్వభాష, ఇది వీరికి ఎలా వచ్చు అని వాళ్ళందరూ ఆశ్చర్యానికి గురైపోయినారు. కొందరైతే వీరు మద్యముతో నిండి ఉన్నారని అనుకున్నారు, అపహాస్యం చేసినారు. అలాంటి పరిస్థితుల్లో పేతురు నిలబడి, అయ్యలారా, అమ్మలారా, ఇశ్రాయేలీయులారా, నేను ప్రకటించినది ఏమనగా పరిశుద్ధాత్ముడు చెప్పేటువంటి వాక్కులు మీరు తృణీకరించినటువంటి యేసు క్రీస్తే నిజమైన లోకరక్షకుడు అని చెప్పినారు. గట్టిగా చెప్పలేడు దేవునామాని మహిమ పరిశుద్ధం. హల్లెలూయా. నిజమైన దేవుడు యేసుక్రీస్తు ఒక్కడే. ఆయన నమ్మండి, ఆయనను విశ్వసించండి. నీకోసం నా కోసం ఆయన ప్రాణము పెట్టినాడు. ఆ సువార్త చెప్తే సుమారుగా ఎంతమంది రక్షణ పొందినారు? 3000 మంది రక్షణ పొందినారు. ఎంతమంది చెప్పండి? 3000 మంది. 3000 మంది మారు మనసు పొంది ప్రార్థన ఎందును, సహవాసం ఎందును, రొట్టె విరుచుట ఎందును ఎడతెగక ఉన్నారు అని లేఖనం చెప్పుచున్నది. 2వ అధ్యాయం అపోస్తల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం చదవండి. వీరు అపోస్తులుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక. ఎట్లానంట చెప్పండి? ఎడతెగక. తెగక అంటే
ఇప్పుడు మనం జనరల్గా ఎవరైనా కానీ కొన్ని తెంచుతుంటారు పంచాయతీలు తెంచుతారా తెంచరా? కొన్ని పంచాయతీలు తెంచుతారు. కొంతమంది కుటుంబంలో వంట నిమిత్తమై కట్టెలను నరుకుతారు, లేదా తుంచుతారు, లేదా తెంచుతారు. ఇంకొంతమంది వారి జీవన విధానాలలో ఉన్నటువంటి స్థితిగతులను బట్టి, వారికి అననుకూలంగా ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వారికి ఏవైతే అయిష్టంగా ఉంటాయో వాటిని తెగదెంపులు చేసుకుంటారు. తెంచుకోవడం, భార్య కానీ, భర్త కానీ, పిల్లలు కానీ, తల్లిదండ్రులు కానీ, అత్తమామ కానీ ఏం చేస్తారంటే తెంచుకుంటారు. ఏం చేస్తారు చెప్పండి? తెంచుకుంటారు. కానీ ప్రార్థన విషయంలో వీళ్ళు ఎట్లున్నారో తెలుసా? తెగక ఎవరు కూడా తెంచలేకపోతున్నారు. గట్టిగా చెప్పలేడు దేవుని నామాన్ని మహిమపరుచుదాం. హల్లెలూయా. ఆనాడు రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు, అధికారులు, నాయకులు వీళ్ళు చేసే ప్రార్థనలు తెగ్గొట్టాలని చూసినారు. కానీ వాళ్ళు చేసే ప్రార్థన ఎట్లని తెలుసా? ఎడతెగక గ్రామాలు వెళ్తే అక్కడ ఎడతెగక ప్రార్థన చేస్తారు, గృహాలకు వెళ్తే అక్కడ ఎడతెగక ప్రార్థన చేస్తారు, ప్రాంతాలు వెళితే అక్కడ ఎడతెగక ప్రార్థన చేస్తారు, మనిషి దగ్గరికి వెళ్తే అక్కడ ఎడతెగక ప్రార్థన చేస్తారు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు చేసేది ఏంటంటే ప్రార్థన. అందుకోసం ఎడతెగక అంటే ఉదయం మొదలుకొని రాత్రి వరకు ప్రార్థన చేస్తూనే ఉంటారా? భోజనాలు తినారా? నీరు త్రాగరా? అనేటువంటి సందేహాలు మనకు వస్తాయి. ఎడతెగక అంటే ఏంటో చెప్పునా? వాళ్ళు ఆహారం తినుకుంటూ ఏం చేయాలా ప్రభు, నెక్స్ట్ ఏం చేయాలా? వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ప్రార్థన చేయొద్దు అంటున్నారు. ఏం చేయాలా? తినుకుంటూ దేవుణ్ణి అడగడం, త్రాగుకుంటూ దేవుణ్ణి అడగడం, పనులు చేసుకుంటూ దేవుణ్ణి అడగడం, వారికి కావాల్సినది ఏదో నిరంతరం వాళ్ళు చేస్తున్నటువంటి పనులలో నిమగ్నమైతూ మరలా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడం. ఉన్న స్థితిలోనే ఎడతెగక ఏక మనసుతో మనం కూడా అలాంటి అనుభవంలోనికి రావాలా. ఎవరైతే లేరో వాళ్ళందరినీ దేవుడు అలాంటి అనుభవంలోనికి నడిపించును గాక. హల్లెలూయా. అలాంటి అనుభవంలోనికి మనం రావాలా. అలాంటి అనుభవంలోకి వచ్చేటప్పుడు కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతాయంటే శోధనలు వస్తాయి. ఏమొస్తాయి? శోధనలు వస్తాయి. అపవాది వస్తాడు, అపవాది అనుచరులు వస్తాయి, దురాత్మలు వస్తాయి, దురాత్మ శక్తులు వస్తాయి, దుష్ట శక్తులు వస్తాయి. వచ్చినా కానీ మనం ఏం తెగదెంపులు చేసుకోకూడదు? ప్రార్థన. హల్లెలూయా. ఏం తెగదెంపులు చేసుకోకూడదు? ప్రార్థనను మనం తెగదెంపులు చేసుకోకూడదు. చేస్తూనే ఉండాలా. ఇవ్వాల్సిన రోజు ఆయన దీవెనలు ఖచ్చితంగా ఇస్తాడు. ఆయన ఇచ్చే దేవుడు. ఆయన ఎలాంటి దేవుడు? ఆయన ఇచ్చే దేవుడు. అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికమైన మేలులు చేసేవాడు ఆయన. అలాంటి గొప్ప దేవుని మనం నమ్మి విశ్వసించినాం కాబట్టి ప్రార్థనలో ఉన్న పవర్ ఏంటో తెలుసుకోవాలి మనం. ఈ మధ్యకాలంలో నేను ఎక్కువగా ప్రార్థనలో ఉండడాన్ని ఇష్టపడుతున్నా, ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నా. మనుషులకు దూరంగా, బంధువులకు దూరంగా, స్నేహితులకు దూరంగా. కానీ ఎవరికి దగ్గర ఉండగలుగుతున్నాను అని అంటే, ఎవరైతే ఎక్కువగా ప్రార్థనలో దేవునితో మాట్లాడగలిగేటువంటి తత్వం, అనుభవం కలిగి ఉంటారో ఇంకా వాళ్ళతోనే మాట్లాడడం, సేవ అనుభవాలు పంచుకోవడం జరుగుతుంది. మిగతా వాళ్ళందరితో ఎక్కువ ఉండలేకపోతున్నా, ఎక్కువ మాట్లాడలేకపోతున్నా, ఎక్కువ సమయం గడపలేకపోతున్నాను. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు కంప్లీట్గా మనల్ని ఇన్వాల్వ్ అయినప్పుడు లోకాన్ని దూరం చేస్తాడు, లోక స్నేహాలను దూరం చేస్తాడు, లోక తలంపులను, లోక ఆలోచనలను, లోక సంబంధమైనటువంటి జీవన విధానాన్ని పరిపూర్ణంగా ఆయన తెంచేస్తాడు. ఆయన నీకు దిక్కు నేనే, నీకు సహాయం చేయవాడని నేనే. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అన్నటువంటి నిర్వచనాన్ని పూర్తిగా నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో ఆయన గుర్తు చేస్తాడు. అప్పుడు మనం ఎక్కువ ప్రార్థనలో ఉండడానికి ఇష్టపడతాం. ఎక్కువగా ప్రార్థనలో ఉండడానికి ఇష్టపడాలంటే మనం ఏం చేయాలా? నిరంతరం
స్తుతులు చెల్లిస్తూ మనం ప్రార్థనలో ఏక మనస్సు కలిగి ఉండాలా. ఇలాంటి మనసు కలిగి ఉండాలా, ఏక మనస్సు. వారు రక్షణ పొందిన తర్వాత వీరు అపోస్తులుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయట ఎందును ఎడతెగక ఉండిరి. సహవాసం అది మంగళవారమైనా, అది శుక్రవారమైనా, ఏ దినమైనా సహవాసంలో ఉండాలా. ఎట్లుండాలా మనం? సహవాసం. ఎలాంటి సహవాసం? దైవ సంబంధమైనటువంటి సహవాసం, దైవ సంబంధమైనటువంటి ఆధ్యాత్మిక జీవితం అనే సహవాసంలో మనం ఉండగలిగితే మనం అసలు తప్పిపోయే అవకాశమే లేదు. మనుషులు మన పరిస్థితులను గమనిస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు మన పరిస్థితులను గమనించడా? గమనిస్తాడా? ఖచ్చితంగా గమనిస్తాడు ఆయన. ఆనాడు ఇజ్రాయేలుల పరిస్థితులను గమనించినాడు, యూదుల పరిస్థితులను గమనించినాడు, పరిసయ్యుల పరిస్థితులను గమనించినాడు, సద్దుకాయుల పరిస్థితులను గమనించినాడు. అన్ని జాతుల మనుషులను, అన్ని రకాల మనుషులను ఆయన పరిశీలన చేసినాడు. నిన్ను కూడా పరిశీలిస్తాడు ఆయన. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఎలాంటి స్థితిలో ఉన్నావో, ఎలాంటి ఆధ్యాత్మిక జీవితం కలిగి ఉన్నావో నిన్ను కూడా ఆయన పరిశీలిస్తాడు. కాబట్టి ప్రార్థనలో మనం ఏక మనసు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. మన మనస్సును దేవునికి అప్పగించి ఆత్మతో నింపబడినప్పుడు అద్భుత కార్యాలు చేస్తాడైనా. గట్టిగా చెప్పలేడు దేవుని నామాన్ని మహిమపరుచుదాం. హల్లెలూయా. అద్భుత కార్యాలు చేస్తాడైనా. నీ భర్త త్రాగుబోతు వాడైతే నీ భర్తను మారుస్తాడైనా. నీ భర్త వ్యభిచారి అయితే నీ భర్తను మారుస్తాడైనా. నీ భర్త అపవిత్రమైనటువంటి దురాత్మ శక్తుల చేత పీడింపబడిన వాడైతే మారుస్తాడైనా. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. మీ కుటుంబ పరిస్థితులలో ఇలాంటి సమస్యలు ఏవైనా ఎదుర్కొంటుంటే ఈరోజే దేవుడు మీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి సమస్యలకు విడుదల అనుగ్రహించును గాక. యేసుక్రీస్తు అధికారాన్ని బట్టి ప్రకటిస్తున్న మీ సమస్యలను దేవుడు తొలగించును గాక. హల్లెలూయా. సంఘంలో కొంతమంది ప్రార్థన చేయని అడిగినప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు కొంతమందిని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తాడు, కొంతమందిని గుర్తు చేయడు ఆయన. ఆ సందర్భంలో వారిని గుర్తు చేయాలి కాబట్టి గుర్తు చేయిస్తాడు. ఆ సందర్భంలో వీరిని గుర్తు చేయాలి కాబట్టి వారినే గుర్తు చేపిస్తాడు. మనం వ్యక్తిగతంగా పర్సనల్గా రహస్యమందున్నటువంటి తండ్రికి, పరలోకపు తండ్రికి ప్రార్థన చేస్తాం చూడు, అప్పుడు అందరినీ నువ్వు గుర్తు చేసుకోవాలి. నీకోసం ప్రార్థన చేయడం మాత్రం కాదు, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీ బంధువులు, నీ రక్త సంబంధికులు, నీ స్నేహితులు, బిలీవర్స్, పాస్టర్స్, సేవకులు, కాపరులు, ప్రవక్తలు, అధికారులు, రాజకీయ నాయకులు, పాపంలో ఉన్నవాళ్ళు, శాపంలో ఉన్నవాళ్ళు, దొంగతనాలు చేసేవాళ్ళు, వ్యభిచారం చేసేవాళ్ళు, హత్యలు చేసేవాళ్ళు, మానభంగాలు చేసేవాళ్ళు, చట్టానికి విరుద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు, చట్టాన్ని సరిగ్గా ఉపయోగించని వాళ్ళు, దేశాన్ని పట్టించుకునే వాళ్ళు, దేశ భద్రతను పాడు చేసేవాళ్ళు, సమాజంలో ప్రజలను పాడు చేసేవాళ్ళు, అందరి కోసం మనము ప్రార్థన చేయాలి. దట్ ఈస్ ద క్రిస్టియన్ లైఫ్. అదే క్రైస్తవుని జీవితం. అలా ఎదుగుతున్నప్పుడే మనం బలంగా ఉన్నామని ప్రపంచం సాక్ష్యం చెప్తుంది. చెప్తుందా చెప్పదా? చెప్తుంది. మనుషులను మార్చేవాడు మనుషులా దేవుడా? చెప్పండి. దేవుడే. మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. మనం ఏం చేయాలా? వాక్యం చెప్పాలా. మనం ఏం చేయాలా? పాటలు పాడాలా. మనం ఏం చేయాలా? ఉపదేశించాలా. అంతే. దేవుని సహనాన్ని ఎవ్వడు కూడా పరీక్షించడానికి వీలు లేదు. ఏ ఒక్కరు కూడా పరీక్షించడానికి వీలు లేదు. కొంతమంది సాదా సీదాగా జనరల్గా ఏమంటారంటే, చాలామంది దొంగతనం చేసేవాళ్ళు ఉన్నారు, చాలామంది వ్యభిచారం చేసేవాళ్ళు ఉన్నారు, చాలామంది అపవిత్రమైనటువంటి పనులు చేసేవాళ్ళు ఉన్నారు. వారందరినీ మార్చవచ్చు కదా పాస్టర్ గారు. నీకు నిజంగా దేవుడు వరాలు ఇచ్చింటే, నీకు నిజంగా దేవుడు వాక్యించింటే, నీకు నిజంగా స్వస్థత వరాలు ఇచ్చింటే, నీకు నిజంగా దేవుడు అద్భుత కార్యాలు చేసేటువంటి పవర్ శక్తి ఇచ్చింటే
చేయొచ్చు కదా అని అంటారు. అంటారా అనరా? అప్పుడు సేవకుడు ఏమంటాడు? సేవకుడు ఏమనగలుగుతాడు చెప్పండి? నేను చేస్తా అంటాడా? నా పక్షమున దేవుడు చేస్తాడంటాడా? నిజంగా ఆ సేవకుడు గుర్తించగలిగిన వాడైతే నేను కాదు చేసేది, పరలోకపు తండ్రి, పరిశుద్ధాత్మ తండ్రి అంటాడు. గట్టిగా చెప్పలోడు దేవుని నామాన్ని మహిమ పరిశుద్ధం. హల్లెలూయా. మనం దేవుని శక్తిని తక్కువ అంచడానికి వేయడానికి వీలు లేదు. ఎందుకు అనంటే ఏ సేవకునిలో ఏ వరాలు దాచింటాడో మనకు తెలుసా? తెలియదు. ఏ సేవకునిలో ఏ పవర్ ఉంచుంటాడో మనకు తెలుసా? తెలియదు. ఎవరిని బాగు చేయాలనుకుంటే వాడిని బాగు చేస్తాడు. ఎవని హృదయం బాగు చేయాలి, చేయబడాలని అనుకుంటాడో వాని హృదయాన్నే స్వస్థపరుస్తాడు ఆయన. ఎప్పుడు? ఆయన అనుకుంటే ఇప్పుడే, ఆయన అనుకుంటే ఈ క్షణమే. నువ్వు ఏ సమస్యతోనైనా ఉండు, నిన్ను ఆయన బాగు చేస్తాడు. ఆయన ఒక్కడే బాగు చేస్తాడు, ఇంకెవ్వడు బాగు చేయలేడు. ఏ ఒక్కరు బాగు చేయలేరు. అధికారులు, రాజకీయ నాయకులు, బంధువులు, స్నేహితులు, డబ్బున్నవాడు, డబ్బు లేనివాడు, బంధువు, ఎవరైనా కానీ మనల్ని ఎవ్వరు కూడా మార్చలేరు. మన స్థితిగతులను మార్చిన వాడు మన తండ్రి అయినటువంటి దేవుడు, యేసుక్రీస్తు ప్రభు, పరిశుద్ధాత్మ తండ్రి ఒక్కడే. అందుకోసం ఆయన వైపు చూడాల. ప్రభువా నువ్వే కదా నాయనా నా జీవన స్థితిగతులను మార్చేది అని ఆయనను మనం అడగగలిగితే ఖచ్చితంగా దేవుడు మనల్ని బాగు చేస్తాడు. ఆయన బాధపడొద్దు, చింతపడొద్దు, వేదన పడొద్దు. నీ స్థితిగతులను చూస్తున్నాడు ఆయన, నిన్ను బాగు చేస్తాడు, నిన్ను మారు మనుషులకు నడిపిస్తాడు. ఆయన నిన్ను ఎవరు పట్టించుకోకపోవచ్చు, పట్టించుకునేవాడు యేసయ్య ఒక్కడే. తండ్రి అయిన దేవుడు ఒక్కడే. మనుషులు నిన్ను నిందిస్తారు. ఒరే తాగుబోతాడా అంటారు, ఒరే వ్యభిచారి అంటాడు, ఒరే దొంగతనం చేసేవాడా అంటారు. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? నా కుమారుడా అంటాడు. గట్టిగా చెప్పలేడు దేవుని నామాన్ని మహిమ పరిశుద్ధం. హల్లెలూయా. ఈ భూ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు ఆయన బిడ్డనే. కాకపోతే సాతానుడు ఏం చేసినాడు తెలుసా? స్వాధీనం చేసుకున్నాడు, దొంగతనం చేసినాడు. ఏం చేసినాడు? దొంగతనం చేసినాడు. తన పిల్లల్ని అందరినీ దొంగతనం చేసినాడు, దొంగిలించినాడు. నా వాళ్ళు అని చెప్పేసి ఒక్కొక్కనికి ఒక అపవిత్రమైన అలవాటు, ఒకనికి త్రాగుబోతు అలవాటు, ఒకనికి వ్యభిచారం అలవాటు, ఒకనికి దొంగతనం చేసే అలవాటు, ఒక్కొక్కరికి ఒక అపవిత్రమైనటువంటి అలవాట్లు నేర్పినాడు ఆడు. అయినా కానీ ఏమంటున్నాడు ఆయన తెలుసా? నిన్ను రక్షించే రోజు నా కుమారుడా, నా కుమార్తె అంటున్నాడు. గట్టిగా చెప్పలేడు దేవుని నామాన్ని మహిమ పరిశుద్ధం. హల్లెలూయా. సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అనలేదా ఆయన? అన్నాడా లేదా? 2 సార్లు పిలిచినాడు. మోసే మోసే నువ్వు నిల్చున్న స్థలం ఎలాంటిది? పరిశుద్ధమైనది. దేవుడు ఎక్కడైనా కానీ 2 సార్లు పిలుస్తాడంట. ఎక్కడైనా 2 సార్లు పిలుస్తాడు. మోషేను 2 సార్లు పిలిచినాడు, సౌలును 2 సార్లు పిలిచినాడు, సమూయేలును 2 సార్లు, ఇట్లా భక్తులను 2 సార్లు పిలుస్తాడు. ఫస్ట్ సారి పిలుస్తాడు, రెండోసారి పిలుస్తాడు, మూడోసారి పిలిచినా వినకపోతే ముట్టికాయలు వేస్తాడు. ఇంకా రెండోసారి కూడా నువ్వు వినకపోతే ఒకవేళ నువ్వు దేవుని ఉగ్రతకు పాలవుతావేమో. ఏమని తెలుసు? నాకు తెలుసా, నీకు తెలుసా? నిన్ను గర్జిస్తున్నాడు, నిన్ను హెచ్చరిస్తున్నాడు, నిన్ను బలపరుస్తున్నాడు, నిన్ను ధైర్యపరుస్తున్నాడు అంటే ఇది నా కోసమే అని మనం నిర్ధారణ చేసుకొని ప్రభు వైపు తిరగలిగితే ఖచ్చితంగా ఆయన మన స్థితిగతులన్నిటిని మారుస్తాడు. గట్టిగా చెప్పలేడు దేవుని నామాన్ని మహిమ పరుచుదాం. హల్లెలూయా. ఆత్మ సంఘంతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఈరోజు నువ్వు ఏ ఉద్దేశంతో దేవుని సన్నిధికి వచ్చినావో తెలియదు, కానీ ప్రభు విన్నాడు నీ ప్రార్థన. ఏక మనసుతో నువ్వు దేవుని అడిగినావు. ఒకవేళ నువ్వు ఏక మనసుతో అంగీకరించలేనటువంటి పరిస్థితిలో ఉన్నా కనీసం రేపైనా నువ్వేం చేయాలా? ఏక మనసుతో దేవుని అడుగు. ఈ 3 రోజులలో ఏదో ఒక రోజు నువ్వు అనుకున్నది ఖచ్చితంగా దేవుడు యేసు నామములో నెరవేర్చును గాక. హల్లెలూయా. పన్నెండు మంది శిష్యులలో పేతురు, యోహాను వీళ్ళు ఒక సందర్భంలో శృంగారమను దేవాలయం యుద్ధకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక రోగంతో ఉన్నవాడు ఉంటాడు, భిక్షం ఎత్తుకున్నవాడు ఉంటాడు గుడి దగ్గర.
గేటు దగ్గర వీళ్ళు వస్తే ఆ రోగంతో ఉన్నటువంటి వాడు ఏమనుకుంటా తెలుసా? వారి యొద్ద ఏమైనా వెండి బంగారు నగలు ఉన్నాయేమో, నాణ్యములు ఉన్నాయేమో అనుకుంటాడు. కానీ పేతురు ఏమంటాడు? మా దగ్గర వెండి బంగారములు ఏమీ లేవు, కానీ యేసు నామం ఒకటి ఉంది. గట్టిగా చెప్పలేడు దేవుని నామాన్ని మహిమపరచుదాం. హల్లెలూయా. యేసయ్య నామం ఒకటే ఉంది. ఈ నామం ప్రపంచాన్ని తలకిందులు చేయగలదు. ఈ నామం భూమండలాన్ని బద్దలు చేయగలదు. ఈ నామం ప్రతి రోగిని స్వస్థపరచగలదు. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నా దగ్గర వెండి బంగారములు లేవు. యేసయ్య నామం బలమైన నామం, పరిశుద్ధాత్మ శక్తి కలిగిన నామం ఒక్కటే ఉంది. ఆ నామం ద్వారా నిన్ను స్వస్థపరుస్తున్నా అంటాడు ఆయన. దెబ్బకు ఆ వ్యక్తి బాగుపడతాడు. హల్లెలూయా. నేను కూడా ఏమంటానంటే, నా యేసయ్య నాకు ఇచ్చినటువంటి వరాలు ఏవైనా కానీ అధికారంతో ప్రకటిస్తున్న ఆ వరాలను బట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి జీవన స్థితిగతులు యేసయ్య మార్చును గాక. హల్లెలూయా. ఖచ్చితంగా మారుస్తాడు. ఈరోజు నిన్ను పట్టుకుంటున్నాడు ఆయన. ఖచ్చితంగా ఈరోజు నిన్ను పట్టుకుంటున్నాడు ఆయన. ఇంకా నువ్వు యేసయ్యను వదిలి ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదు. నువ్వు ఏ ప్రాంతం వెళ్ళినా, ఏ స్థలం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా యేసయ్య నిన్ను గద్దిస్తూనే ఉంటాడు. నీ భర్త కోసం, నీ భార్య కోసం, నీ పిల్లల కోసం నువ్వు ఖచ్చితంగా సజీవంగా బ్రతకాలా. యేసయ్య సన్నిధిలో నువ్వు సాక్షిగా ఉండాలా. ఇది దేవుడు కోరుకుంటుంది. యేసయ్య మీ హృదయాలన్నింటినీ స్థిరత్వం చేయును గాక. మీ హృదయాలను బలపరచును గాక. మీ హృదయాలను స్థిరత్వం చేసి బలపరిచి మిమ్మల్ని లేవనెత్తును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, అపోస్తులు మరియు దాదాపుగా 120 మంది మేడగదిలో ప్రార్థన చేసినప్పుడు వారి జీవితాలలో గొప్ప కార్యాలు చేసిన దేవుడు మన జీవితాలలో కూడా గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, సమస్తము సాధ్యమైన. బైబిల్ ఏమని చెప్తుంది తెలుసా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా అలాదా. ఎంత గొప్ప మాట. మనుషుడు ఎవడైనా కానీ తండ్రి ఇది నీకు అసాధ్యం అని అనగలడా? యెహోవానికి ఇది అసాధ్యం అని అనగలరా? పరలోకపు తండ్రి ఇది నీకు అసాధ్యం అనగలరా? అంటే ఎవరు కూడా అన్న దమ్మున్నవాడు ఎవరైనా సరే అనొచ్చు. ఒకవేళ సంఘంలో అలా అనేవాళ్ళు ఉన్నారంటే దేవుడు మౌనంగా ఉండడు. చూసి ఏం చేస్తాడని తెలుసా? నెరవేర్చి తీరుతాడు ఆయన. గట్టిగా చెప్పలేడు దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, మన జీవన స్థితిగతులను మార్చేది పాస్టర్లు కాదు, సేవకులు కాదు, సువార్థికులు కాదు, పరిశుద్ధాత్మ తండ్రి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్మ తండ్రి వారి పక్షమున ఉన్నాడంటే మనం సైలెంట్ అయిపోవాలి అంతేగా. ఏ మాత్రం డిమాండ్ కానీ, రుబాబు కానీ, ఏ మాత్రం గర్వం కానీ, అహం కానీ ఏవి కూడా తీసుకొని రావడానికి వీలు లేదు. అలాంటి మనస్తత్వం సంఘంలో ఎవరైనా కలుగుంటే యేసయ్య ఇక మీదట ఆ స్థితిలో రాకుండా చెయ్యును గాక. హల్లెలూయా. అది గుర్తించాలా చాలా, అంతేగా, ఏమొద్దుగా. పరిశుద్ధాత్మ తండ్రి నిలబడినాడు, పరిశుద్ధాత్మ తండ్రి ఉన్నాడు, పరిశుద్ధాత్మ తండ్రి సంచరిస్తున్నాడు అని నువ్వు గుర్తిస్తే చాలు, నిన్ను ఆయన రక్షిస్తాడు. ఆయన బాధపడొద్దు, నీ జీవితాన్ని ఆయన ఒక్కడే మారుస్తాడు. చింతపడొద్దు, నిన్ను ఖచ్చితంగా మారుస్తాడు ఆయన. ఈరోజు దేవుడు ప్రకటిస్తున్నాడు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తుల జీవన స్థితిగతులు ఈ దినమందు, ఈ క్షణమందు ఇక మీదట మిమ్మల్ని ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు లేవనెత్తునుగాక. మిమ్మల్ని బలమైన విశ్వాసులుగా దేవుడు తీర్చునుగాక. మీలో ఉన్నటువంటి అపవిత్రమైనటువంటి క్రియలను దేవుడు క్షమించునుగాక.
లోకంలో ఉన్నటువంటి ప్రజలందరికంటే దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో లేవనెత్తును కాక. హల్లెలూయా. చేస్తాడు ఆయన, ఖచ్చితంగా దేవుడు ఆయన చేస్తాడు. ఆయన వాక్కులు ఎలాంటివి అంటే ఎవ్వడు కూడా ఆయనలాగా ఈ భూమండలంలో బలపరచలేరు. ఆయన ఒక్కడే బలపరుస్తారు. సేవకులు బలపరచలేరు, కాపర్లు బలపరచలేరు, నాయకులు బలపరచలేరు. నాయకులు ఒకవేళ బలపరుస్తారు మిమ్మల్ని. నువ్వు నాయకుని దగ్గర ఒక ఎలక్షన్ టైంలో ఒక నెల బాగా పనిచేసినావు అనుకో, కొన్ని పనులు అయినంతవరకు నిన్ను బాగా బలపరుస్తారు. ఒక కాపరి కానీ, ఒక సువార్థికుడు కానీ, ఒక సేవకుడు కానీ ఎవరు కూడా నిన్ను బలపరచలేరు. నిన్ను బలపరిచేది ఎవరు చెప్పండి? యేసయ్య ఒక్కడే, పరిశుద్ధాత్ముడు ఒక్కడే, యెహోవా దేవుడు ఒక్కడే. ఆయన ఒక్కడే నిన్ను బలపరుస్తాడు. కాబట్టి ఆయన పట్టుకో. ఎడ తెగక ఎవరైనా తెంచాలనుకుంటే కూడా వాళ్ళు ఏమవుతారు తెలుసా? లేఖనం చెప్పుతుంది, ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల వానిని దేవుడు పాడు చేయును. ఆలయం, మన హృదయమైన ఆలయంలో పరిశుద్ధాత్ముడు సంచరించాలని ఆశపడుతున్నాడు. ఆయన ఉండాలని ఆశపడుతున్నాడు. ఆయన మన హృదయంలో నివాసం కలిగి ఉండాలని ఆశపడుతున్నాడు ఆయన. కాబట్టి ఆహ్వానించుదాం. యేసయ్యా నువ్వే దేవుడవు. ఈ ప్రపంచంలో ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎవరు నా జీవన స్థితిగతులను మార్చలేరు, నువ్వు ఒక్కడవే మార్చగలుగుతావు. ఆదిమ సంఘంలో ఎన్ని గొప్ప కార్యాలు చేసినావో నాకు తెలియదు, కానీ ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావయ్యా అని నువ్వు నీ హృదయాన్ని తెరిచి, నోరు తెరిచి రెండు మాటలు, నువ్వు నిజంగా దేవుడవే గనక అయితే, పరిశుద్ధాత్మ తండ్రి నువ్వు మా పక్షంలో నువ్వు ఉంటే, యేసయ్యా నువ్వు స్వస్థపరచగలవని నిజమైన దేవుడవు అయితే నన్ను మార్చని అడుగు. నీకు అంత దమ్ము ధైర్యం ఉంటే ఖచ్చితంగా యేసయ్య నిన్ను మార్చును గాక. హల్లెలూయా. మారుస్తాడైనా, అడుగు, తప్పులేదు. చాలామంది అడుగుతారు, నిజంగా నువ్వు దేవుడవాయా నన్ను మార్చు. పరిశుద్ధాత్మ తండ్రి ఎంతోమంది జీవన జీవితాలలో గొప్ప కార్యాలు, మహిమ కార్యాలు చేసినావు కదా, మరి నా జీవితాలలో చేయాలి అంటే అప్పుడే ఆయన ఏమంటాడు తెలుసా? ముందుగా నీ హృదయాన్ని నాకి ఇవ్వాలి అంటాడు. ఏమి ఇవ్వాలి? హృదయం. నీ హృదయాన్ని యేసయ్యకి ఇచ్చే. నీ భార్యకి ఇవ్వద్దు, నీ భర్తకి ఇవ్వద్దు, నీ పిల్లలకి ఇవ్వద్దు, నీ తల్లిదండ్రులకి ఎవరికి ఇవ్వద్దు. నీ హృదయాన్ని తెచ్చి ఆయన సన్నిధిలో సమర్పణ బలి చేయి. తర్వాత నీ జీవన స్థితిగతులు ఆయన మారుస్తాడు. ఆ పని చేయాల. ఫస్ట్ యేసయ్యా నా హృదయాన్ని నీకు ఇస్తున్నాను, ఇక మీదట నా జీవితాన్ని, నా కుటుంబాన్ని నువ్వే పరిపాలించు తండ్రి. నేను ఈదలేకపోతున్నా, నేను పరిపాలించలేకపోతున్నా, నేను నడిపించలేకపోతున్నా, ఎంత మారాలి అనుకున్నా మారలేకపోతున్నానని ఒక్కసారి మనస్ఫూర్తిగా యేసయ్యను అడుగు. నీ హృదయంలోనికి ఆయన వస్తాడు. గట్టిగా చెప్పలేడు. దేవునామాన్ని మహిమపరచుదాం. హల్లెలూయా. నువ్వు ఈ పని చేస్తే నెక్స్ట్ ఆయన ఆ పని చేస్తాడు. ఇన్వాల్వ్మెంట్ జరగాలి. ఫస్ట్ ఏం జరగాల? ఒప్పందం జరగాల, నిబంధన జరగాల. యేసయ్యా నువ్వే దేవుడవు, నమ్ముతున్నాను. ఈరోజు వర్షం లేక మా పొలాలు తండ్రి ఎండిపోతున్నాయి, వేయబడినటువంటి విత్తనాలు నశించిపోతున్నాయి. కానీ నువ్వు అనుకుంటే చనిపోయిన విత్తనాన్ని కూడా, చనిపోయిన దానిలో నుండే జీవాన్ని ఇచ్చే దేవుడు. గట్టిగా చెప్పలేడు. దేవుని నామాన్ని మహిమపరచుదాం. హల్లెలూయా. చేస్తాడా? చేయడా? ఆయన ఖచ్చితంగా చేస్తాడు. ఇక్కడ ఉన్నటువంటి పొలాలు ఎవరెవరు ఏ స్థితిలో ఉన్నాయో నాకు తెలియదు, నేను చూడలే, కానీ పరలోకపు తండ్రి చూస్తున్నాడు. మీ పొలాలు ఏమై ఉన్నాయో నాకు తెలియదు, పరిశుద్ధాత్మ తండ్రి చూస్తున్నాడు. మీ కుటుంబ వ్యవస్థ ఏమైందో నాకు తెలియదు, పరిశుద్ధాత్మ తండ్రి చూస్తున్నాడు. ఖచ్చితంగా మారుస్తాడు, 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 మారుస్తాడు. యేసు నామములో మీ కుటుంబ స్థితిగతులన్నిటిని ఆయన మార్చును గాక. ఆమేన్. హల్లెలూయా. నీకోసం నా కోసం ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు. ప్రేమ గల దేవుడు ఆయన ఒక్కడే. సముద్రంలో అగాధం ఎంత లోతుంటుందో మనకు తెలియదు, కానీ యేసయ్య ప్రేమ అంతకంటే అగాధమైనది. దేవుడు లోకంని ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా విశ్వాసముంచు వానిని విశ్వాస వీరుడిగా తీర్చగలిగిన సమర్థుడా ఆయన ఒక్కడే. ఆయన ఒక్కడే నీ స్థితిగతులను మారుస్తాడు. ఆయన ఒక్కడే. ఆయననే నమ్ము, ఎవరిని నమ్మొద్దు, ఎవరిని నమ్మొద్దు. ఎవరిని నమ్మినా మనం మోసపోతాం, కానీ యేసయ్యని నమ్మితే మనం మోసపోము. యేసయ్యని నమ్మితే
మనం మోసపోము. లక్షల వేల కోట్ల అప్పులను తీర్చగలిగిన సమర్థుడు ఆయన. ఎన్ని దురాత్మ శక్తులు నిన్ను పట్టినా ఒక్క నిమిషంలో విడిపించగలిగిన సమర్థుడు ఆయన. అంత గొప్ప శక్తివంతుడైన యేసయ్యను మనం మొరపెడుతున్నాం. కాబట్టి ఆ విశ్వాసంలో ఎదుగుదాం. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ ఈరోజు నువ్వు పడిపోవచ్చు, రేపు నిన్ను లేపుతాడు. రేపు నిన్ను లేపి నిలబెట్టి ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉంచగలుగుతాడు ఆయన. ఈరోజు నువ్వు నష్టపోవచ్చు, ఏదో ఒక రూపకంగా నీకు నష్టపరిహారమైన చెల్లిస్తాడు ఆయన. ఇందుకోసం అంటే ఆయనను అడిగినా ప్రతిఫలం ఇవ్వలేదంటే నువ్వు అడిగిన దానికంటే ఎక్కువ ఇవ్వాలనుకున్నాడు ఆయన. గట్టిగా చెప్పలుడు దేవుని నామాన్ని మహిమ పరచుదాం. హల్లెలూయా అనుకున్నాడేమో. ఎంత అడిగినా నా జీవితంలో మార్పు లేదని ఒకవేళ అనుకుంటున్నావేమో, అనుకో, ఏం పర్లేదు. ఆయన ఒక దినాన్ని, ఒక సమయాన్ని నీకోసం ఆయన ఏర్పాటు చేసినాడు. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకున్నాడు ఆయన. మనం అనుకుంటాం, ప్రభా ఇన్ని సంవత్సరాలు అయింది, ఇంకా ఏంటి ప్రభా చేయలేదని. ఒక సమయం ఉంటుంది ఆయన చిత్తంలో, ఒక సమయము ఉంటుంది. సమయాన్ని స్వాధీనంలో ఉంచుకున్నవాడు ఒక్క సమయము ఉంటుంది. కాబట్టి ఆ ఒక్క సమయం కోసం మనం వేచి ఉండాలి. మన స్థితిగతులను ఆయన మారుస్తాడు. ఆత్మ సంఘంతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆనాడు మేడగదిలో 120 మంది దాదాపుగా స్త్రీలు, పురుషులు, యవనస్తులు, వృద్ధాపలు ఉన్నవారు 12 మంది శిష్యులు అందరూ ప్రార్థనలు ఏకీభవించినప్పుడు వారి జీవితంలో గొప్ప కార్యము చేసినాడు. ఈరోజు మనం ప్రార్థిస్తున్నాం, రేపు ప్రార్థిస్తాం, ఎల్లుండి కూడా ప్రార్థిస్తాం. కాబట్టి మన జీవితాలలో కూడా ఒక గొప్ప కార్యం ఆయన చేయబోతున్నాడని నమ్మి విశ్వసించి పొందుకొని ఉన్నామని విశ్వాసంతో ముందుకెళ్ళండి. తగిన సమయమందు బయలుపరుస్తాడు. గట్టిగా చెప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. అందరం తలలోంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించుదాం, మోకరించుదాం. ప్రభు మన సహాయకుడు. ఈరోజు నువ్వు ఈ వాక్యం విన్నావు. ఈ వాక్యం నీ కోసమే, మన కోసమే, సంఘ క్షేమం కోసమే, వర్షాల కోసమే, రోగాల కోసమే, ఆర్థిక ఇబ్బందుల కోసమే, అప్పుల కోసమే, సమస్యల కోసమే, కష్టాల కోసమే, దురాత్మ శక్తుల చేత విడిపించబడడం కోసమే అని గుర్తెరుగు. దేవుడు ఖచ్చితంగా నీ జీవన స్థితిగతులను మారుస్తాడు. ప్రతి ఒక్కరు నోరు తెరిచి అడుగుదాం, ప్రభా నీ వాక్కు ద్వారా మమ్మల్ని బలపరిచినారు, నీ వాక్యం ద్వారా ఉజ్జీవింపజేసినారు. ఏ ఆహారం అయితే కావాలో వాటిని మాకు ఇచ్చినారు ప్రభు అని కృతజ్ఞతలు చెల్లించు. హృదయపూర్వకంగా నీ హృదయంలోనికి ఆయనను ఆహ్వానించు. నీ హృదయాన్ని బాగు చేస్తాడు, నీ హృదయాన్ని శుద్ధి చేస్తాడు, నీ హృదయాన్ని స్వస్థపరుస్తాడు, నీ హృదయాన్ని శాంతి సమాధానాలతో నింపుతాడు, నీ హృదయాన్ని బలంతో నింపుతాడు, నీ హృదయాన్ని శక్తితో నింపుతాడు, నీ హృదయాన్ని పరిశుద్ధాత్మ శక్తితో నింపుతాడు, నీ హృదయాన్ని, నీ ఎముకలను, నీ నరములను, నీ యొక్క శరీరాన్ని, నీ యొక్క చర్మాన్ని, నీ యొక్క రక్తాన్ని ఆయన పవిత్రపరుస్తాడు. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవించుదాం. ప్రతి ఒక్కరు ప్రతిఫలం నిమిత్తమై అడుగుదాం. ప్రభా ఈ వాక్యం ఫలించలాగిన కృప చూపండియా. ఈ వాక్యంలో ఏ వాగ్దానాలు అయితే, ఏ ప్రాఫెసీ అయితే, ఏ ప్రవచనాలు అయితే చెప్పబడాయో, ఏ వాగ్దానాలు అయితే ప్రభా చెప్పబడాయో వాటిని స్థిరత్వం చేస్తున్నందుకు వందనాలని ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవించుదాం. స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడు, గొప్ప దేవ, నీ మహోన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడానికి స్తోత్రం. సర్వోన్నతుడానికి స్తోత్రం. మహోన్నతుడానికి స్తోత్రం. సకల ఆశీర్వాదాల కారణభూతుడానికి స్తోత్రం. దయగలిగిన రాజ్యానికి స్తోత్రం. నా తండ్రి నీకు స్తోత్రం. మహాపరిశుద్ధుడానికి స్తోత్రం. వేల కొలది దూతల చేత పరిశుద్ధుడు